ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 8 రోజులైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ ఇంకా తెలియలేదు. 2 రోజుల్లో ఆపరేషన్ ముగుస్తుందని ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాక ఇక్కడ పనుల్లో స్పీడ్ పెరిగింది. దాదాపు 11 ఏజెన్సీలకు చెందిన బృందాలు సొరంగంలోని జీరో పాయింట్ దగ్గర ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమార్ కూడా ఎస్ఎల్బీసీ దగ్గరకు చేరుకున్నారు. సహాయక బృందాలతో సమీక్ష నిర్వహించారు. కార్మికుల జాడ కనుగొన్నట్లు నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం జరగడం, దానికి తగ్గట్లుగా పెద్ద సంఖ్యలో అంబులెన్సులను సిద్ధం చేయడంతో టన్నెల్ దగ్గర ఉత్కంఠ పెరుగుతోంది. ఏ క్షణమైనా ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చని అనుకుంటున్నారు.